కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఒక రకంగా విభజన సమస్యలపై 10 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కాస్త ఉత్కంఠకు ఆసక్తిని గురిచేస్తున్న నేపథ్యంలో ఓవైపు వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి రకరకాల ప్రతిపాదనలు చేస్తున్నారు. ఒకరు ప్రత్యక్ష ప్రసారం అంటే మరొకరు ఏకంగా రెండు రాష్ట్రాల కలుపుతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అంటున్నాను. ముఖ్యంగా పేర్ని నాని ట్వీట్ ఇద్దాక మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాను. కృష్ణమోహన్, ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు పేర్ని నాని ట్వీట్ ప్రస్తుతం ఏ రకంగా చర్చకు దారితీస్తోంది? ఎస్ సార్, డెఫినెట్ గా చూస్తే ఒక్కసారిగా మరి ఒక గంటలో రెండు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు ఒక ప్రయత్నంలో భాగంగా ఇద్దరు భేటీ అవుతున్న నేపథ్యంలో వైసీపీ తెర మీదకి తెచ్చిన అంశాలు మాత్రం ఈ రోజు దుమారం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. రెండు రాష్ట్రాల సీఎం భేటీపై వైసీపీ నాయకులు సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. రెండు రాష్ట్రాల డిమాండ్ తీరాలంటే ఆంధ్ర తెలంగాణ పునరీకరణ ఏకైక మార్గం అనే పేర్ని నాని ట్వీట్ చేశారు. అందులో ఆయన చాలా ఆసక్తికరమైన ట్వీట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. మాజీ మంత్రి పేర్ని నాని టీవీలలో వస్తున్న బ్రేకింగ్లు కానీ చూస్తే ఇది ఇప్పట్లో తీరే సమస్య కాదు, ఈ రెండింటిని పునరీకరణే సరైన మార్గం అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. దీనికంటే ముందు సీనియర్ మరో మాజీ మంత్రి వైసీపీకి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ప్రచారాన్ని మొత్తం కూడా లైవ్ లో ప్రచారం చేస్తే బాగుంటుందని ఆయన మరో ట్వీట్ చేశారు. అయితే టీడీపీ కూడా అదే తరహాలో ఇద్దరికి కౌంటర్లు ఇచ్చే ప్రక్రియ అయితే చేసింది. బొత్స సత్యనారాయణ చేసిన ట్వీట్ కి మాత్రం ప్రత్యక్ష ప్రసారం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్న బొత్స వ్యాఖ్యలకు మాత్రం డెఫినెట్ గా అచ్చెన్నాయుడు చాలా పెద్ద కౌంటరే ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. పారదర్శక గురించి జగన్ మాట్లాడితే గానీ నవ్విపోతారు, పారదర్శక గురించి పాతరేసింది మీరు కాదా అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. అదే విధంగా మరో మాజీ టీడీపీకి సంబంధించిన నేత, చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేత కూడా దీని మీద కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అమర్నాథ్ రెడ్డి కూడా దీని మీద మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన గతంలో టీడీపీ వైసీపీ నేతగా కూడా పనిచేసిన పరిస్థితి. ఆయన కూడా ఒక కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. అంటే ఇప్పటికిప్పుడు వ్యవహారంలో అమర్నాథ్ కూడా ఆవేశపడుకు బస్సా అక్కడ ఉంది జగన్ కాదు చంద్రబాబు గారు, మీ జగన్ రాగానే ఏ చర్యలు లేకుండా అప్పనంగా ఏపీ భవనాలు అప్పగించింది మర్చిపోలేదు, ఢిల్లీలో ఏపీ భవన్ ఇచ్చేస్తామని చెప్పిన మాటలు మర్చిపోలేదు, బందర్పోర్ట్లో వాటా ఇస్తామని చెప్పిన విషయాన్ని మర్చిపోలేదు, తాళాలు పగలగొట్టి మీరు చేసిన వ్యవహారం మొత్తం కూడా ఇంకా గుర్తుంది అని చెప్పి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, అమర్నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఏకంగా 3 ట్వీట్లను చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి సంబంధించి ఏపీ భవనాలకు తెలంగాణకు అని గతంలో వచ్చిన పేపర్ కటింగ్స్ మొత్తం కూడా ఆయన ఇచ్చారు. కేసీఆర్ మంచివారే, బాబును చూస్తే రాక్షసుడు గుర్తొస్తాడు అని చెప్పి గతంలో చంద్రబాబు వ్యవహారం మీద మాట్లాడిన పరిస్థితి. అలాగే కేసీఆర్ ఔదార్యాన్ని హర్షించాలని ముఖ్యమంత్రిగా జగన్ చేసిన వ్యాఖ్యలను వీటన్నిటిని పేపర్ స్లిప్పింగ్స్ తో సహా పూర్తిగా కూడా ఆయన ఈ ట్వీట్ లో పెట్టిన పరిస్థితి. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని చెప్పి ఎప్పుడైతే నగిరికి వచ్చిన కేసీఆర్ ని రోజా అక్కడ సత్కరించారో అక్కడ కేసీఆర్ మాట్లాడిన మాటలను కూడా ఇవన్నీ కూడా ఈ వ్యవహారాన్ని ట్వీట్ లో పెట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఏదైతే ఈ రోజు చర్చ జరుగుతుందో మరోవైపు అచ్చెన్నాయుడు కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళే జోకులు వేస్తున్నారు. బొత్స గారు పారదర్శక గురించి మీరు జగన్ మాట్లాడితే నవ్విపోతారు, వద్దులండి, పారదర్శకకు పాతరేసింది మీరు, మీ పార్టీ ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించిన నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. దయచేసి పారదర్శకత వాస్తవాల గురించి పెద్ద పదాలు మీరు వాడద్దు. నౌ ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, డోంట్ వరీ, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, సమావేశం అయ్యాక అన్ని తెలుస్తాయని చెప్పి ఆయన మాట్లాడారు. సో ఒక్కసారిగా కొంత హాట్ సబ్జెక్ట్ అయితే ఎత్తుకున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో తెలుగుదేశం తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య జరిగిన చర్చలకు తర్వాత ఇప్పుడు 2019లో జరిగిన చర్చల మధ్య కేసీఆర్ జగన్ మధ్య జరిగిన రహస్య ఒప్పందాలు కావచ్చు, అక్కడున్న భవనాలని అప్పనంగా తెలంగాణకు అప్పజెప్పిన వ్యవహారాలను కానీ వీటన్నిటిని కూడా
తెర మీదకు తెచ్చే ప్రయత్నం ఇరు వర్గాలు చేస్తున్నాయి. అంటే వైసీపీ చేస్తుంది, తెలుగుదేశం చేస్తుంది. కృష్ణమోహన్, అంటే ఇప్పుడు దాదాపు 10 ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి అప్పుడున్న ప్రభుత్వాల సయోధ్య కుదరకో ఏదో సరే ఇప్పుడు పరిష్కారానికి మార్గం దొరికింది. ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుందాం అనుకుంటున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఎప్పుడో తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండడం కళ అనే విషయం ఇంకా మర్చిపోయిన తర్వాత మళ్ళీ వైసీపీ నేతలు ఇలాంటి అంశాలను తెరపైకి తేవడం ఒక రకంగా అంటే ఇది సెంటిమెంట్ను రగిల్చి దీన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం అంటూ కొంత వాదన వినిపిస్తుంది. సో ఈ రకంగా అటు ఏపీలో వైసీపీకి ఇటు తెలంగాణలో బీఆర్ఎస్కు మైలేజ్ తెచ్చే పనిలో భాగంగానే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారంటూ వినిపిస్తున్న వాదనల నేపథ్యంలో దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు? అంటే చూడాలి. అంటే బేసిక్ గా అయితే రెండు వర్గాలు ఇష్యూని మళ్ళీ కొత్తగా తెర మీదకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ పేర్ని నాని ట్వీట్ మళ్ళీ ఏకీకృత కావాలి అంటే తిరిగి కలిసి ఉండాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఆయన వ్యాఖ్యలు చేశారా, లేదు బ్రేకింగ్స్ టీవీలలో వస్తున్న బ్రేకింగ్ చూసి ఆ మాటలు మాట్లాడారు, లేదు మరోవైపు బసా సత్యనారాయణ లాంటి సీనియర్ వ్యక్తి చాలా క్లియర్ గా మాట చెప్పారు. ఈ రెండు అంశాలని లైవ్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తే చాలా బాగుంటుందని చేసిన వ్యాఖ్యలు. అంటే ఇప్పటికే ఈ వ్యవహారంలో తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, తర్వాత పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి, శ్రీధర్ బాబు మరో మంత్రి అక్కడ తెలంగాణ తరఫున పాల్గొంటున్నారు. అధికారంలో శాంతి కుమారి సిఎస్ మరో ఇద్దరు అధికారులు అక్కడి నుంచి అక్కడ హాజరయ్యే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్దన్, అలాగే ఆఫీసర్ల నుంచి చూసుకుంటే నీరబ్ కుమార్ సిఎస్, కార్తికేయ మిశ్రా, రవిచంద్ర పర్సనల్ సిఎస్ టు ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా ఇక్కడ హాజరవుతున్న పరిస్థితి అయితే మనం కనపడుతుంది. కానీ ఏదైనా వ్యవహారంలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ లో రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కావచ్చు, లేకపోతే తెలంగాణకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించిన ఇష్యూస్ లో చాలా ఇష్యూస్ అయితే ఈ రోజు డిస్కస్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎంతవరకు సాగుతాయి, ఎంతవరకు ముందుకు వెళ్తాయి అనే అంశం అయితే చూడాలి. ఇప్పటికే చాలా వరకు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ కి సంబంధించిన విషయాల్లో చాలా పెండింగ్ లో ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన 8,000 కోట్లు కావచ్చు, బకాయిలు కావచ్చు, లేకపోతే ఓన్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద నుంచి ఢిల్లీ లాంటి సమస్యల నుంచి రావాల్సిన 5,000 కోట్లు కావచ్చు, ఇది కేవలం పేరుకి మాత్రమే. దీనికంటే ఎక్కువ దాదాపుగా 25,000 కోట్ల రూపాయల వరకు రావాల్సిన పరిస్థితి ఉంది అనేది చాలా వరకు చెప్తున్న పరిస్థితుల్లో ఎటువంటి చర్చ జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద వైసీపీ సంచలన ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరికొద్దిసేపట్లో భేటీ అవుతారనగా వైసీపీ నాయకులు కొంత ఆసక్తికర విచిత్రకరమైనటువంటి ప్రతిపాదనలు తెస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై వైసీపీ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల డిమాండ్ తీరాలంటే ఆంధ్ర తెలంగాణ పునరేకీకరణ ఏకైక మార్గం అంటున్నారు పేర్ని నాని. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ వినిపిస్తాను. తెలుగు న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరు డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణ ఏకైక మార్గంగా కనబడుతుందంటూ పేర్ని నాని ట్వీట్ చేశారు. ఇది పేర్ని నాని అభిప్రాయమా లేదా పార్టీ అభిప్రాయమా? మొత్తం మీద పేర్ని నాని చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తి